హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, అందరికీ చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇప్పుడు 71,000 ప్లస్లో ఉన్నారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ థ్యాంక్స్, అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళకు కూడా థ్యాంక్స్. అండ్ ఇలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి, అండ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. మనం 71,000 కాదు 1 lakh కూడా రీచ్ అవ్వగలుగుతాం. సో ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే, మన టాపిక్ ఇప్పుడు ఏంటంటే, మీ ట్రూ కాలర్ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో యూజ్ చేస్తున్నట్టయితే మీకు కొద్దిగా ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం ఏంటనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి, అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వదిలేకండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ మీకు నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేయండి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మన టాపిక్ స్టార్ట్ చేస్తే ఏంటంటే, మనకు ట్రూ కాలర్ అప్లికేషన్ అనేది ఎవరైనా అన్నోన్ పర్సన్ మనకు కాల్ చేస్తే వాళ్ళ పేరు అనేది డిస్ప్లే చేస్తుంది. సో అలా మనం వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఫైండ్ చేయగలుగుతాం. సో అది ఎప్పుడు ఫైండ్ చేయగలుగుతాం అంటే, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ పేరు అనేది వాళ్ళంతలో వాళ్ళు ట్రూ కాలర్లో ఇస్తే, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కూడా ట్రూ కాలర్లో వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేస్తేనే మీకు ఆ నేమ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇలా చేస్తే మీకు ప్రాబ్లం ఎందుకంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే, ఒక అన్నోన్ నెంబర్ తీసుకుంటారు. సో కొత్త నెంబర్ తీసుకుంటే కొత్త రిజిస్టర్ అయిన నెంబర్స్ అయితే దాంట్లో ఆటోమేటిక్గా యాడ్ కావు. సో ఎవరైనా యాడ్ చేస్తేనే యాడ్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ నేమ్ని వాళ్ళు తీసుకున్న నెంబర్కి బ్యాంక్ మేనేజర్ అనో, లేదంటే ఏదో బిజినెస్ మ్యాన్ అనో, సో ఏదో ఒక విఐపి పేరు పెట్టుకుంటారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టుకుంటారు. సో అలా పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు కాల్ చేస్తారు. మీకు కాల్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మీకు బ్యాంక్ మేనేజర్ అని చెప్పేసి నేమ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీకు బ్యాంక్ మేనేజర్ అని చెప్పగానే మీకు అతను ఏం చేస్తాడంటే, బ్యాంక్ మేనేజర్ లెక్కలో మాట్లాడేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చెప్పమంటాడు. సో చెప్పమని వెంటనే మీరు ఏం చేస్తారు, మీరు డీటెయిల్స్ అనేవి చెప్తారు. సో అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మీ డీటెయిల్స్ అనేవి తీసుకొని అతను బ్యాంక్ మనీ అనేది విత్డ్రా చేసుకుంటాడు. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు మోసపోవద్దు. సో అలాంటివి చూసి మీరు మోసపోకండి. అండ్ ఏంటంటే, మీరు అప్లికేషన్ ఉందంటే కంపల్సరీ మీరు మోసపోతారు. ఆ అప్లికేషన్ డిలీట్ చేయండి అని నా సజెషన్. అండ్ ఇంకోటి ఏంటంటే, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మీరు డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. మీ బ్యాంక్ మేనేజర్ అయితే మీకు బ్యాంక్ మేనేజర్ పేరే తెలిసి ఉంటుంది. సో ఆ పేరు కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ అతని ఎప్పుడన్నా ఫోన్ చేస్తుంటే అతని వాయిస్ కూడా కన్ఫర్మ్ చేసుకోండి. సో అలాంటి చిన్న చిన్నవి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను. సో ఆ హ్యాకర్స్ అనే వాళ్ళు అలా చేసే వాళ్ళు ఎలా చేస్తారని చెప్పేసి నేను చూపిస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, నాకు కొత్త నెంబర్ ఉంది. సో ఈ కొత్త నెంబర్ అనేది నాకు డీటెయిల్స్ అనేవి ఎలాంటి డీటెయిల్స్ చూపించట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా చూపించినప్పుడు ఇక్కడ ట్యాప్ టు సజెస్ట్ నేమ్ అని ఉంది కదా. సో ఇక్కడ పర్సనా బిజినెస్ అని చెప్పేసి అడుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ అని చెప్పేసి, బిజినెస్ ఇక్కడ బ్యాంకర్ అని చెప్పేసి ఏదో ఒక నేమ్ ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ పర్సన్ కాబట్టి నా పేరు నేను ఎంటర్ చేసుకుంటాను. సో మీకు ఎంటర్ చేసి చూపిస్తున్నాను వాళ్ళు ఎలా చేస్తారు అనేది. సో సజెస్ట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేయగానే నేమ్ అనేది సజెస్ట్ అయిపోతుంది. సో క్లోజ్ అని చెప్పేసి ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా నెంబర్ అనేది యాడ్ అయిపోతుంది. ఆ నెంబర్కి మీ నేమ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఎవరో నెంబర్కి కూడా అలా పేర్లు అనేవి పెట్టేసుకుంటారు కొంతమంది. సో మీ నెంబర్ ఎలా ఉందనేది చెక్ చేసుకోండి ముందుగా. సో ఇలాంటి మోసాలకైతే, ఇలాంటి నెంబర్స్ నుంచి ఫేక్ కాల్స్ వస్తే మాత్రం మోసపోకండి ఫ్రెండ్స్. నేను ఇదే చెప్పాల్సుకున్నాను ఈ టాపిక్లో. సో ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, అండ్ నచ్చకపోతే ప్రాబ్లం లేదు డిస్లైక్ చేయండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.